వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. అమరజీవి పొట్టి శ్రీరాములు ఆంధ్ర రాష్ట్రానికి ఆంధ్రుడివి, నువ్వు ఆంధ్రుడివి, నువ్వు తెలుగువాడివి అనేటువంటి ఒక ట్యాగ్, ఒక అడ్రస్ మనకి ఈరోజు ఉందంటే ఆయన చేసినటువంటి 58 రోజుల నిరాంతర దీక్ష. 58 రోజుల పాటు ఆహారం తీసుకోకుండా. అంటే చాలామందికి ఈ తరం వాళ్ళకి పొట్టి శ్రీరాములు గారు అంటే ఎవరో తెలియదు కాబట్టి మళ్ళీ ఒకసారి గుర్తు చేసేటువంటి ప్రయత్నం తప్ప ఇంకోటి కానే కాదు. ఇన్ జనరల్గా మనకి డైజెషన్ అవ్వకపోతేనే కడుపు నొప్పుతోటి విలవిల్లాడిపోతాం. అలాంటిది 58 రోజుల పాటు ఆయన కనీసం ఒక ముద్ద తినకుండా కేవలం ఆయన రోజుకు తీసుకునేది ఒక 2 ఔన్సుల తేనె, ఒక చిన్న గ్లాసు టీ గ్లాస్ అంతా నీళ్లు, అందులో 2 బొట్లు నిమ్మరసం, ఇంతే. ఇది పరగడుపునే ఆయన తీసుకునేది, అది కూడా ఆరారుగా తీసుకోవడం. ఇక పొద్దున్నే లేచిన తర్వాత చెరువులో బంకమట్టిని తీసుకొచ్చి పొత్తి కడుపు మీద పట్టీలో వేసుకునేవాళ్ళు. అది ఆ బరువుకి ఆకలి అనేది తెలియకుండా ఉంటుంది అని. అండ్ సూర్యోదయంలోనే సూర్య నమస్కారాలు ఇవన్నీ చేసుకుంటూ దాన్ని కంటిన్యూ చేశారు. అది చివరికి ఎలా అయిపోయిందంటే ఆయనకి నోట్లోంచి పురుగులు వచ్చేసాయి చివరికి. కనీసం ఆయన పార్థివ దేహాన్ని ముట్టుకోవడానికి కూడా చాలామంది భయపడిపోయారు. ఆ మరణం తరువాత తెలుగువాడివి, తెలుగు వాళ్ళకి ఇది రాష్ట్రం అని చెప్పి ఒకటి పడేశారు మనకి. ఆ మహానుభావుడు చేసినటువంటి ఆ త్యాగం వల్ల ఈరోజు కాలర్ ఎగరేసుకుని మేము తెలుగు వాళ్ళం అని చెప్పుకుంటున్నాం. రాష్ట్రాలు రెండయ్యాయి. అది ఉద్యమాలు అవనివ్వండి, ఇంకోటి అవనివ్వండి, ఏదైనా సరే మాట్లాడే భాష తెలుగు. భాషా ప్రయుక్త రాష్ట్రాల దీనికి సంబంధించి మాత్రం తెలుగు వాళ్ళకి ప్రత్యేక రాష్ట్రం కావాల్సిందే, మేము మదరాశీలం కాదు, మేము తెలుగు వాళ్ళం అని నినదించినటువంటి వ్యక్తి ఖచ్చితంగా పొట్టి శ్రీరాములు గారు అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. అటువంటి మహానుభావుడికి స్టాట్యూ ఆఫ్ సాక్రిఫైస్ అనే పేరుతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా 58 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ఇవాళ ప్రారంభోత్సవం చేసుకోబోతున్నాం. ఇది నిజంగా శుభపరిణామం. ఆ మహానుభావుడికి అసలైన నివాళి ఒకటే, తెలుగు భాషని కాపాడాలి, తెలుగు వాళ్ళ అస్తిత్వాన్ని కొనసాగించాలి, తెలుగు వాళ్ళ విలువలు కాపాడబడాలి. అవి జరిగినప్పుడే ఆయనకి అసలైన నివాళి. ఆ మహానుభావుడి స్మృతికి అంజలి ఘటిస్తూ మరోసారి ఆయన త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ తరతరాలకి ఆయన త్యాగం గుర్తుంటుంది, ఆయన నేర్పిన విలువల మీదే నడుస్తామని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రద్ధాంజలి ఘటిస్తోంది బర్డ్ మీడియా.